మా ప్రతినిధి పివి రావు మనకు అందిస్తారు. జిల్లాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. పివి రావు. ఇక చూస్తున్నాం మనం బంకుల ముందైతే వాహనదారులు భారీగా క్యూ లైన్లలోకి వచ్చేసారు. ఎందుకంటే ఒకవైపు యుద్ధం జరుగుతోంది, ఎల్పిజి కొరత ఉంది, పెట్రోల్ డీజిల్ కొరత కూడా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వారందరూ కూడా బంకుల దగ్గర క్యూ కట్టిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఎక్కడ పెట్రోల్ బంక్ చూసినా వాహనదారులతో కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. అంటే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది. ఒకవైపు జోరువాన పడుతున్నా కూడా వాహనదారులు లెక్క చేయకుండా బంకుల ముందు అదే వానలో బారులు తీరిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉన్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. అండ్ జిల్లాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి పివి రావు మనకు అప్డేట్స్ అందిస్తారు. పివి రావు. సుమా, ఈ పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం, ఈ ఎఫెక్ట్ వల్ల పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందని సోషల్ మీడియా వదంతులు వ్యాపించాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. సాయంత్రం నుంచి కూడా బంకుల్లోకి వచ్చేసి వాహనాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడం కాకుండా క్యాన్లు తీసుకొచ్చి కూడా స్టాక్ పెట్టుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. దీంతో చాలా వరకు సాయంత్రం వరకు కొన్ని బంకుల్లో పెట్రోల్ అయిపోయింది. కొన్ని బంకుల్లో ఇంకా పెట్రోల్ డీజిల్ దొరకడంతో వాహనదారులు క్యూకి అవుతా ఉన్నారు. ముఖ్యంగా ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల బంకుల్లో చాలా వరకు కూడా క్యూ కట్టే ఇక్కడ పబ్లిక్ అయితే వాహనదారులు కనిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏదైతే వదంతులు వ్యాపించడంతో దొరకదు అనేటువంటి దాంతో కూడా క్యాండల్లో బాటిల్ తీసుకెళ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తే వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉంటాయి. దీన్ని అధికారులు వెంటనే దీన్ని పరిశీలించేసి దీన్ని అరికట్టాల్సిన అవసరం. ఎందుకంటే ఇది వదంతులు మాత్రమే, సరఫరా సక్రమంగా ఉందని పౌర సరఫరాల సమితి కావచ్చు దీనికి వెంటనే చర్యలు తీసుకొని దీనికి వదంతులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ రాత్రి అంతా కూడా చాలా వరకు బంకుల్లో ఇదే తంతు కొనసాగే అవకాశం ఉంది. రేపు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా గజ్వేల్ ప్రాంతంలో ఇప్పుడు చూస్తున్నాం. గజ్వేల్లో మాత్రం చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు అయితే వెళ్తాయి. చాలా బంకులు కూడా పెట్రోల్, డీజిల్ అయిపోయిందని కూడా వెళ్తాయి. మరికొన్ని బంకులు కూడా ఇదే పరిస్థితుంది. వందల సంఖ్యలో వాహనాలు అదే పనిగా వచ్చేసి బంకుల్లోకి వచ్చేసి వాహనాల్లో పెట్రోల్ కొట్టిస్తున్న దృశ్యం అయితే మనకు కనిపిస్తున్నాయి. సోమా, అంటే పివి రావు, కొన్ని బంకుల్లో ఫ్యూయల్ ఉంది, ఆందోళన చెందొద్దని చెబుతున్నా కానీ వాహనదారులు పెద్ద ఎత్తున అంటే కిలోమీటర్ల మేర కూడా కొన్ని క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయని చెప్తున్నారు కదా. అంటే ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించి ఆందోళన చెందొద్దని వీరికి చెప్పే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా మనం ఈ నేపథ్యంలో? వాస్తవంగా సాయంత్రం నుంచి కూడా ఈ వదంతులు సోషల్ మీడియా వ్యాప్తి చెందుతా ఉన్నాయి. దీన్ని వెంటనే అడ్డుకట్ట వేస్తూ ఇటు 3 జిల్లాల కలెక్టర్లు కావచ్చు, పౌర సరఫరాల శాఖ సంబంధించి కావచ్చు అధికారులు దీనికి ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. కానీ అధికారులు ఇప్పటి వరకు అయితే ఎవరూ స్పందించలేదు. దీంతోనే వాహనదారులు బెంబెలెత్తిపోయి దొరకదు అని ఇటు ఏదైతే ట్రాక్టర్స్, పొలాల్లో పనిచేసే ట్రాక్టర్ సంబంధించి వాళ్ళు అయితే మాత్రం విపరీతంగా క్యాన్ల ద్వారానే తీసుకెళ్లి స్టాక్ పెట్టుకుంటా ఉన్నారు. ఇక ద్విచక్ర వాహనదారులు కూడా వాళ్ళు వాహనం ట్యాంక్ ఫుల్ చేసుకోవడమే కాకుండా బాటిల్స్, క్యాన్లు కూడా తీసుకెళ్లే దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇదంతా దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా పెట్రోల్ బంకుల్లో వాహనాల్లో మాత్రం ఫ్యూయల్ సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ నిబంధన విరుద్ధంగా బాటిల్స్, క్యాన్లు తీసుకెళ్లకూడదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న దాని దృశ్యాల ప్రకారం చూస్తే మాత్రం క్యాన్లలో వాటర్ బాటిల్ ఖాళీ చేసుకొని కూడా దాంట్లో కూడా తీసుకెళ్లే దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇది నిబంధన చాలా విరుద్ధం. తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకోవడం వల్ల ఏ క్షణమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి అధికారులు, 3 జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా అధికారులందరూ కూడా దీనిపై స్పందించేసి దీనికి ఈ వదంతులు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అంతే. సుమా, థ్యాంక్ యూ పివి రావు. ఇక ఖమ్మంలో